ఈ రోజున జాతీయ చలనచిత్ర అవార్డ్స్ ప్రకటన జరగడం జరిగింది. ఈసారి తెలుగు సినిమాలకి మాత్రం అవార్డ్స్ చాలా ఎక్కువ రావడం జరిగింది. దీంట్లో గతంలో మనం చూడొచ్చు మంచి ఒక మెసేజ్ ఇచ్చినటువంటి సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా ఇప్పుడు మొన్ననే గద్దర్ అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర సినిమా డైరెక్టర్ అయినటువంటి అనిల్ రావుడు గారు ఉన్నారు. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మీ మొత్తం మీ టీంకి కూడా కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ అవార్డు రావడం? చాలా సంతోషంగా ఉందండి. అంటే ఈ చేసిన అటెంప్ట్కి మేము కష్టపడ్డాం. అప్పుడు ఆ సినిమా గురించి భగవంత్ కేసరి అనే సినిమాని కమర్షియల్గా సక్సెస్ చేయడానికి దాంట్లో ఉన్న ఒక సెన్సిటివ్ ఎలిమెంట్స్ని ప్రొజెక్ట్ చేయడానికి ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ అప్రోచ్. ఒక సినిమా పరంగా రెండు అంశాలని బ్యాలెన్స్ చేయగలిగాం. అందుకే ఈరోజు కమర్షియల్గా మంచి విజయం సాధించింది. ఈరోజు అవార్డ్స్ పరంగా కూడా మీరు అన్నట్టు తెలంగాణ మన గద్దర్ అవార్డుని సాధించుకుంది. అలాగే ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రం అనిపించుకోవడం అండ్ మోర్ చాలా సంతోషం అని చెప్పాలి. అండ్ చాలా ఇలాంటి అవార్డు వచ్చిన ఈ సినిమాకి పార్ట్ 2 తీసే అవకాశం కలిగితే చేస్తారా? 200% అండి. అంటే ఇప్పటికైతే అనుకోలేదు. సో ఇన్ ఫ్యూచర్ చూడాలి డెఫినెట్గా. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు బాలకృష్ణ గారితో చేయడం ఇది మీకు జాతీయ అవార్డు రావడం జరిగింది. మళ్ళీ ఇంకా రాష్ట్ర అవార్డులు కూడా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్న సినిమా ఇటు మెగాస్టార్ చిరంజీవి గారితో ఈసారి కూడా ఆ రేంజ్లోనే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది డెఫినెట్గా అండి. అంటే ఇట్స్ బ్యూటిఫుల్. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చేయబోతున్నాం. అండ్ చిరంజీవి గారిని ఆడియన్స్ ఎలా అయితే చూడాలనుకుంటున్నారో ఒక అద్భుతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ 25 సంక్రాంతికి ఎలా నవ్వుల సంక్రాంతి అయిందో 26 సంక్రాంతి కూడా మోర్ స్పెషల్ సంక్రాంతి కాబోతుంది. సో చిరంజీవి గారిని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అదైతే చెప్పగలను. ఫైనల్లీ సార్, ఇప్పుడు ఈ అవార్డు దీని సెలబ్రేషన్స్ ఏ విధంగా చేసుకోబోతున్నారు? బాలకృష్ణ గారు కానీ మీ శ్రీలీల మిగతా టీం అందరం గ్యాదర్ అవుతామండి. బాలయ్యబాబు గారు లేరు. ఆయన ఇందాకే ఫోన్ కాల్లో మాట్లాడుకున్న విజయవాడలో ఉన్నారు. ఆయన హైదరాబాద్ రాగానే ఆయన కలిసి డెఫినెట్ గా టీం అందరం సెలబ్రేట్. చిరంజీవి గారి బర్త్డే రాబోతుంది కదా, మరి డెఫినెట్ గా దానికి ఆగస్ట్ 22 కి టైటిల్ అనౌన్స్మెంట్ అనుకుంటున్నాం. డెఫినెట్ గా చూస్తామండి పరిస్థితిని బట్టి కంటెంట్. థ్యాంక్ యూ. ఓకే, ఇది మొత్తం చూడొచ్చు మనం. అవార్డు గెలిచింది మొత్తానికి అయితే తెలుగు సినిమాలకు ఈసారి మాత్రం అవార్డు ఫంక్షన్ చాలా కూడా రావడం జరిగింది. ఈ అవార్డ్స్ అన్ని కూడా తెలుగు సినిమా స్టామినాని పెంచాయని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు దీంతో పాటు మనం చూస్తుంటే హనుమాన్ కానీ లేకపోతే బేబీకి సంబంధించి కానీ బలగం, ఇలా ప్రతి సినిమాకు కూడా మంచి అవార్డ్స్ చాలా వరకు కూడా రావడం జరిగింది. ఇక భగవంత్ కేసరికి సంబంధించి ఇది ఎక్కువగా చాలా ఇంపాక్ట్, అంటే దీంట్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటూ దాంతోపాటు మహిళలకు సంబంధించి కూడా దాంతోపాటు చాలా సంతోషం కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి మంచి సినిమాలు కూడా మళ్ళీ వస్తే ఇంకా భవిష్యత్తులో ఇంకా తెలుగు సినిమాలు కూడా ఇంకా ఆదరణ ఎక్కువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్థాయిలోనే తెలుగు సినిమా చిత్ర పరిశ్రమ కూడా ఇంకా అవార్డులు కూడా వచ్చే విధంగానే సినిమాలు కూడా నిర్మించాలని కూడా కోరుకుంటున్నాము. కెమెరామెన్ పాషతో వెంకట్, 10 TV.